చర్చ్ ఆల్సో షుడ్ మెయింటైన్ ఇట్స్ ప్యూరిటీ, వెర్జినిటీ. పరిశుద్ధమైన వరుడు కదా, వధు సంఘం కూడా అలా పవిత్రతను పాటించాలని కోరుతున్నాడు. అదే దాని లోపల అండర్లైన్ మీనింగ్, వివరణ ఏంటంటే, సంఘము నానా తప్పుడు బోధలకు గురై అబద్ధ బోధకులను రానిచ్చి తలుపు తెరిచిపెట్టింది సంఘం. చూడండి, బోధకుని స్థానానికి ఎవరినైనా ఆహ్వానించినప్పుడు అది ఆర్గనైజ్ చేసేవారు చాలా శ్రద్ధగా చేస్తారు. ఎందుకంటే వీఆర్ వెరీ కేర్ఫుల్. సంఘం పాడవుతుంది. ఆ నడిపించే నాయకులకు ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. టేక్ కేర్. తప్పుడు బోధలు వస్తాయి, సంఘం అంతా చెల్లా చెదరైపోతుంది. కాబట్టి నడిపించే వారికి దేవుడు ఆత్మీయ జ్ఞానాన్ని ఇస్తాడు. ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు, ఎవరు సరైన మార్గంలో సంఘాన్ని బోధించగలరు, ఎవరు తప్పుడు మార్గాల్లో గొర్రెలన్నీ దారి తప్పిపోతుందని. కాబట్టి చాలా శ్రద్ధగా సంఘాన్ని కాసేవారు కాయాలి. ఎందుకంటే పవిత్రత అని క్రీస్తు నందున్న ఆ సరళతను కోల్పోతారేమో అని మీ గురించి నాకు చాలా భయం అవుతుందని పౌలు భక్తుడు మాటి మాటికి చెప్తూ ఉంటాడు. కొరింథీ పత్రికలో మనం ఆ రెఫరెన్స్ చూసినాం కదా, 2 కొరింథీ 11వ అధ్యాయంలో, క్రీస్తు నందుండు సరళత నుండి మిమ్మల్ని దుష్టుడు దారి తప్పిస్తాడేమో అంటే ఆ పవిత్రత నుండి వైదొలుగుతారనే భయం. మరి ఇక్కడ కూడా సహోదరులు భయపడుతున్నారు. ఈమె ప్రాకారంలాగా ఉండాలి, ఈమె కవాటము తెరిచిపెట్టి ఉండకూడదు. షీ షుడ్ నాట్ బి ఓపెన్ టు సిన్ ఆర్ అడల్టరీ. దాని అర్థం ఈమె అంటుంది, శూలమత అంటుంది, సహోదరులు అన్నారు ఆ మాట. ఈమంటుంది, నేను ప్రాకారం వంటి దాన్నైతే నా కుచములు దుర్గములాయన్. సహోదరుల అభిప్రాయంకు భిన్నంగా శూలమత, షీ హ్యాస్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ హర్ సెల్ఫ్ బికాస్ షీ లవ్స్ హర్ లవర్ సో డీప్లీ. షీ నోస్ హర్ కమిట్మెంట్. ఆమె సమర్పణ జీవితం, ఆమె ఎంతగా తన ప్రియునికి అంకితమైందో ఆమెకు తెలుసు. ఆమె అంటుంది, నేను ప్రాకారం వంటి దాన్నైతే నా కుచములు దుర్గములైన, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన నాన్నైతే. అంటే సంఘము అన్ని విధాల అద్భుతమైన సౌందర్యంతో నింపబడింది. పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది, స్వచ్ఛంగా ఉంది. అందుకే ఇక్కడ ఉంది కదా, స్వచ్ఛమైన కళలు కలిగి, సూర్యుని అంత స్వచ్ఛమైన కళలు కలిగి వ్యూహిత సైన్య సమభీకర రూపిణి నగు ఈమె ఎవరని 6వ అధ్యాయం 10వ వచనం. అంటే షీఈస్ అట్టర్లీ ప్యూర్, షీ హస్ కెప్ట్ అప్ హర్ హోలీనెస్, షీఈస్ అ వర్జిన్. తప్పుడు బోధలు అబద్ధ ప్రవక్తలకు రానియలేదన్నమాట. ఒక ప్రాకారం లాగున్నది. షీ హస్ నాట్ అలౌడ్ రాంగ్ థియాలజీ, రాంగ్ ఫిలాసఫీస్ ఆర్ ఫాల్స్ ప్రాఫిట్స్ ఇన్ టు హర్. షీ హస్ కెప్ట్ అప్ హర్ ప్యూరిటీ అనే అర్థం. దాని తర్వాత అంటుంది, బయలు హామోన్ నందు సొలొమోనుకు ఒక ద్రాక్షావనం కలదు. ఇది ఒక పెద్ద లెక్క, ఇది అకౌంటెన్సీ రావాలి ఈ వచనాలు అర్థం కావాలండి. సొలొమోనుకు ఎంత ఉంది? చాలా ఉంది, లెక్కకు మించి ఉంది. సొలొమోను దగ్గర గొప్ప ద్రాక్షావనం ఉంది. అతడు దాన్ని కాపులకు ఇచ్చాను. దాని ఫలములు వచ్చిబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవాలని. అవును, సొలొమోనే గొప్పవాడు, గొప్ప వైభవంతో ఉండేవాడు, సర్వసంపదలతో ఉండేవాడు. అతని ద్రాక్షావనం ఒకటి కాదు, అనేకం ఉంది. అక్కడ పనిచేసేవారికి ఎన్నెన్నో 1000 రూపాయలు అతను ఇస్తూ ఉన్నాడు. ఆల్ ఆర్ రిచ్ హూ వర్క్ విత్ కింగ్ సొలొమోన్. అదొక లెక్క అన్నమాట. ఇంత ఉంది సొలొమోన్, ఇంత చూపెడుతున్నాడు నాకు. అయినా నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది. 12వ వచనం చూడండి, ఆయనకు అంత ఉంది, ఆయన గొప్పవాడే, ఆయన దగ్గర అంత ప్రదర్శనలు ఉన్నాయి, అంత వైభవం ఉంది. కానీ ఐ విల్ నాట్ ఈల్డ్ టు హిస్ గ్లోరీ. నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది అంటే అర్థం, ఐ హ్యావ్ కెప్ట్ అప్ మై ప్యూరిటీ. ఐ విల్ నాట్ ఈల్డ్ టు ద అడల్టరస్ నేచర్ ఆఫ్ కింగ్ సొలొమోన్. ఆయన దగ్గర పవిత్రత లేదు, ఆయన దగ్గర స్వచ్ఛత లేదు. ఆయనకు 1000 మంది ఉన్నారు భార్యలు, 700 మంది రాణులు ఉన్నారు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. ఈజ్ అడల్టరేటెడ్ పర్సన్. అడల్టరీ, ఈ లోకంలో వ్యభిచారం ఉన్నది. మనం చూసినాం యాకోబు 4:4, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? ఎవడైతే ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. అదే అన్నమాట దాని భావం. సొలొమోను లోకాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుని ఎడల సరళత లేదు, స్వచ్ఛత లేదు. నాకైతే నా ద్రాక్షావనం, మై ఇంటెగ్రిటీ, మై హోలీనెస్, ఐ హావ్ కెప్ట్ ఇట్ అప్. నా ద్రాక్షావనం నా వశంలోనున్నది. సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లం. 1000 రూపాయలు అంటే అతను ఆ ట్రెజర్, ఆ ధనము, ఆ ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. నువ్వు పెట్టుకో, నాకొద్దు.
నువ్వు ఇస్తానని నన్ను ఆశ చూపెడుతున్నావు, కానీ నా ద్రాక్షవనం నా వశంలో ఉన్నది, నాకు అంతే చాలు. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై షెపర్డ్ లవర్, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ గాడ్ గేవ్ మీ, ఐ డోంట్ వాంట్ మోర్. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణాన్ని కంటు. ఇక్కడ ఎంత స్వచ్ఛమైన కన్యక శూలమతి. సొలొమోను అన్నీ చూపెట్టిన వద్దు, నాకు వద్దు అంటుంది. నా ద్రాక్షవనంలో వచ్చే వచ్చబడి నాకు చాలు. కంటెంట్మెంట్ విత్ గాడ్లీనెస్ ఈజ్ గ్రేట్ గెయిన్. చూడండి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. ఈ లోకంలో మనం ఏం తేలేము, ఏం తీసుకొని పోలేం. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు ఇచ్చిన కొద్దితో సంతుష్టి సహితమైన జీవితం చాలా గొప్పదని మనకు సూచిస్తుంది ఈ మాట. నువ్వు నాకు ఇచ్చే 1000 రూపాయలు నాకు వద్దు, నాకున్నది నాకు చాలు. నా ప్రాణప్రియుడు ఆ గొర్రెల కాపరికి వచ్చే రాబడి నాకు సరిపోతుంది, నాకు చాలు. ఆయన ప్రేమ ఉంటే నాకు చాలు, ఆయన చూపు చాలు, ఆయన మాట చాలు, ఆయన తోడు చాలు, ఆయన నీడ చాలు. ఆయన ఆనుకుంటే నాకు చాలు. అరణ్య మార్గమైన, కరుకు మార్గమైన, క్రూర మృగాలున్న, భయాలున్న, ప్రాణ భీతి ఉన్న నాకు ఏ భయం లేదు. ఈ అరణ్యంలో నా ప్రియుని మీద ఆనుకొని నేను పయనిస్తాను. నువ్వు ఇచ్చేవి నాకేమీ వద్దు. ద లవ్ ఫ్రమ్ మై షెపర్డ్ బాయ్, ద లవ్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా. అప్పుడు సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లు, దాన్ని కాపు చేయవారికి 200 వచ్చు. ఇది ఆమె ఈ పరమగీతాల్లో లెక్కలు ఇవి. ఏ లెక్కలు మనకు అవసరం లేదు, మన ప్రభువే మన లెక్క అన్నమాట. ఉద్యానవనంలో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరం వినకూడదు, నన్ను దాన్ని ప్రియుడు అంటున్నాడు. ఈ ప్రియుడు ఈ మాటలకు ఎలాగ స్పందిస్తున్నాడంటే, ప్రియురాలా, ఇంతగా నీ జీవితం నా కొరకు సమర్పించుకున్నావు కదా, నేను నీ వాడని అంటున్నావు, నేనంటున్నాను నీవు నా దానవాన్ని, మరి నీ యందు నేను ఆశాబద్ధుడను కదా. ఐ లవ్ యూ సో మచ్, ఐ వాంట్ యూ, ఐ నీడ్ యూ, ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్, ఐ వాంట్ టు లిసన్ టు యువర్ వాయిస్. ప్రేమించే వారి ముఖం చూడాలని ఆశ ఉంటుంది. మనం అతిగా ప్రేమించే వారి స్వరం వినాలని ఎంతో తహతలాడుతాం. అది మానవ సహజమే. ఇక్కడ దైవికమైన ప్రేమలో కూడా దేవుని స్వరం నువ్వు వినాలని, నీ స్వరం దేవుడు వినాలని ఆశ, దేవుని ముఖ దర్శనం చేయాలని నువ్వు ఆశపడతావు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటే వచ్చి నీ ముందు నిలబడడం కాదు. నేను ఒకసారి మా తండ్రిని అడిగినాను, దేవుని ఎట్లా చూడాలి నాన్న, దేవుడు ఇట్లా కనబడతాడా, ఇట్లా వచ్చి తెల్ల బట్టలు వేసుకొని అంటే కాదు. అప్పుడు మా నాన్నగారు ఒక మాట అన్నాడు. మరి ఏమన్నాడంటే, చూడు బిడ్డ, చిన్నదాన్ని అప్పుడు ఆ పంక తిరుగుతుంది కదా, ఆ పంక ఎట్లా తిరుగుతుంది, దాంట్లో విద్యుత్ శక్తి ఉంది. విద్యుత్ శక్తిని చూస్తున్నావా, చూడలేం కదా. అలాగే దేవుణ్ణి చూడలేవు, కానీ దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తామన్న. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యూ కెనాట్ సీ గాడ్, బట్ యూ కెన్ సీ ద ఎఫెక్ట్స్ ఆఫ్ గాడ్. అవును, పంకా తిరిగితే విద్యుత్ శక్తి, మిక్సీ తిరిగితే విద్యుత్ శక్తి ఉంది, కూలర్ పనిచేస్తే విద్యుత్ శక్తి ఉంది, మిక్సీ పనిచేస్తే విద్యుత్ శక్తి ఉంది, ఏసీ పనిచేస్తే విద్యుత్ శక్తి ఉంది. ఇంకే నువ్వు విద్యుత్ శక్తిని చూసి కాలిపోతావా, పట్టుకుంటావా? కాదు. దేవుని కార్యాలు నీ జీవితంలో చూడడమే దేవుని సన్నిధి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హల్లెలూయా. 40 దినాలు మీరు దేవుని రెక్కల క్రిందకు వచ్చి మీరు దేవుని అక్షరాలు చూడడం కాదు. ఏ నరుడు ఆయన చూడలేడు, కానీ ఆయన సన్నిధి, ఆయన ఉనికి, ఆయన శక్తి, ఆయన తాకిడి, ఆయన స్పర్శ, ఆయన స్వరము, భక్తుల ద్వారా ఆయన ఉద్దేశాలు, ఇవన్నీ కూడా మీరు వింటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని ప్రజలు ఎప్పుడు దేవుని సన్నిధి కావాలంటారు. అభిషక్తులు కోరుకుంటారు, నీ సన్నిధి రాకుంటే నేను ఈ ప్రజలను ఈ అరణ్యంలో తోడుకొని వెళ్ళలేను. ఎవరంటారన్నమాట? మోషే, ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్ లార్డ్, యూ హ్యావ్ టు వాక్ బిఫోర్ మీ, యూ హ్యావ్ టు బీ విత్ మీ, ఐ కెనాట్ గో అలోన్. నీ సన్నిధి కావాలి ప్రభు, నువ్వు లేకుంటే నేనేమైపోతాను, నువ్వు ఉండాలి నాతోటి ఉండాలి. యువర్ ప్రెజెన్స్ షుడ్ బీ విత్ మీ. అలాగే మన కుటుంబాల్లో, మన పిల్లలతో, మనతో దేవుని సన్నిధి ఉన్నది. దైవ కార్యాలు మనం చూస్తున్నాం. అందుకే ప్రియుడు అంటున్నాడు, నీవు ఉద్యానవనంలో పెంచబడిన దాను, నీ చలికత్తలు స్వరం వినాలని ఆశిస్తున్నారు, నన్నును దాన్ని విననివు. ఇంకో దగ్గర అంటాడు కదా, 2:14, బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేటు బీటలు ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనేమో.
పావురం అంటాడు. పావురము చాలా స్వచ్ఛమైన పక్షి. కోడిని కోస్తే మీకు ఒక కట్టు కనబడుతుంది, చేదు కట్టు. కోడిని కోసేవారికి తెలుసు, స్త్రీలందరికీ తెలుసు, పురుషులు కూడా తెలుసు. కోడిని కోసినప్పుడు మొట్టమొదటి కట్టు తీసి పడేస్తారు. కట్టు ఉంటే కూర అంతా ఏమవుతుంది? చేదు. పావురం ఒక్క పక్షికి మాత్రమే చేదు లేదా, చేదు లేని పక్షి, ఆ కట్టు లేదు. అందుకే పరిశుద్ధాత్మకు సూచనంగా ఏముంది? పావురం. యేసు ప్రభు బాప్తిజం తీసుకొని ఒడ్డు మీదకి రాగానే పావుర ఆకారంలో పరిశుద్ధాత్ముడు వచ్చి ప్రభు మీద రాలినాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి. అంటే పావురము మరి ప్యూరిటీ, స్వచ్ఛతకు నిదర్శనంగా ఉంది. పావుర స్వరము దేశమందు వినబడుతుంది. పరమగీతం 2:12 దేశమంతటా పువ్వులు పూసినవి, పిట్టల కోలాహలం చేయ కాలం వచ్చును, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. హల్లెలూయా. సర్వలోకమంతా సువార్త చాటింపబడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. పావురాన్ని బట్టి పంజరంలో వేయాలని ప్రయత్నిస్తున్నారు మనుషులు, శత్రువులు. కానీ పావురం ఎగురుతూనే ఉంది. ఓహో పావురమా పరమ పావురంబు తోడ కూడి ఎగురవే. ఓహో పావురమా పరమ పావురంబు తోడ కూడి ఎగురవే. పావురమా పరమ పావురమే క్రీస్తు, పావురమా పరమ పావురమే క్రీస్తు, పావురమా వరుని వదలకుండ వధువు వైతివి ఎగురవే. బండ సందులలో కొండ బీటలలో, బండ సందులలో కొండ బీటలలో, అండాయు జీవ జలమునందు జల కమాడి లేచి ఎగురవే. పావురమా పరమ పావురంబు తోడ కూడి ఎగురవే. మరి పావుర స్వరము దేశమంతటా వినబడుతుంది. సర్వలోకంలో సువార్త అందింపబడుతుంది. ఎన్నెన్ని ఛానల్స్ వచ్చేసినాయండి. దేవుని వాక్యం అతి వేగంగా పరిగెత్తుతుంది. అంటే పావుర స్వరము దేశమంతటా వినబడుతుంది. ప్రియుడు అంటున్నాడు, నీ స్వరం నేను వినాలి, నీ స్వరం దేశమంతా వినాలి, నీ ముఖం నేను చూడాలి. అప్పుడు ప్రియురాలు అంటుంది, త్వరగా రా ప్రియుడా, నీవు లఘువైన ఇర్రి వలె రావాలి. ఇర్రి అంటే జింక, మనం ధ్యానించాం కదా, లేడి పిల్ల. ఎంత పదునుగా ఎంత వేగంగా పరిగెత్తుంది. ఫాస్టెస్ట్ అనిమల్ ఈజ్ ద డియర్. అది అడుగులు వేసి ఎంత సన్నని పొడుగాటి చక్కని కాళ్ళతో ఎంత పర్వతాలైనా గుట్టలైనా లోయలన్నా దాటుకుంటూ ఎగవేసి వచ్చేస్తుంది. అలాగే ప్రియుడైన ప్రభు రాకడ కొరకు సంఘము అత్యాసక్తితో ఆశతో ఎదురు చూస్తుంది. ఎంతకాలం ఉండాలి ఈ భూమిలో, ఎన్ని బాధలు ఇబ్బందులు అనుభవించాలి, నా ప్రియంతో నేను ఏకమైపోవాలి. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని అన్నాడు కదా, అతి వేగంగా వచ్చేస్తానన్నాడు కదా. వేచి 2018 సంవత్సరాలైంది, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు ప్రియుడా అంటే దానికి జవాబు పేతురు తన పత్రికలో అంటాడు, ఏ ఒక్కడు కూడా నశించకూడదు, ఏ ఒక్క ఆత్మ కూడా నరకపాలు కావద్దు. అందుకే నేను ఆలస్యం చేస్తున్నాను. వధు సంఘము సిద్ధం కావాలి. ఇంకా వివాహప్రాయం రాలేదా? అవును, సిద్ధం కాలేదా? పెళ్ళి కొరకు పెళ్లి కుమార్తెని ఎంత సిద్ధం చేస్తారండి? 6 నెలల నుండి అది పూసి ఇది పూసి ఆ నల్ల పిల్లని తెల్లగా చేసేస్తారు కదా. అవును, శూలమతి కూడా ఏమంటుంది, నేను నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకండి, నేను ఎండ తగిలిన దాన. అవును, నా ప్రియుని దృష్టిలో నేను చాలా సౌందర్యవంతురాలు, నేను అతిలోక సుందరిని నా ప్రియుని దృష్టిలో. వధువు సిద్ధమవుతాము, వధువు సిద్ధం కావాలన్నమాట. వివాహం ప్రాయం వచ్చేసింది, పరిపక్వం అయిపోయింది. ద డేస్ ఆర్ కమింగ్ టు ఏ టోటల్ ఫుల్నెస్. అవును, వివాహము ఎప్పుడు వివాహం కాకుండా ఉండదు. ఇక్కడ ఈ ప్రియుడు ప్రేమించాడు, ప్రియురాలు ప్రేమించినారు, వీరు ముడిపడాల. అదే ప్రభు యొక్క 2వ రాకడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం కొరకు మనం ఎదురు చూస్తున్నాం.
వీ వాంట్ టు బికమ్ వన్ విత్ అవర్ లవర్. మ్యారేజ్లో ఒక మాట అంటారు, కన్సమ్మేషన్ ఆఫ్ మ్యారేజ్ అంటే టోటల్ సబ్లిమేషన్. అవును, ప్రియుడు ప్రియురాలు ఏకం కావాలి. అందుకొరకే ప్రియుడు ఎదురు చూస్తున్నాడు, నేను చేరుకోవాలి నా వధువు సంఘాన్ని. వధువు సంఘం అంటూ నువ్వు ఇర్రివలే రావాలి, జింకలాగా రావాలి. కమ్ లార్డ్ క్విక్లీ యు కమ్, నన్ను తీసుకొని వెళ్ళిపో. వధువు సంఘం కూడా అలాగే తీక్షణంగా ఆశిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఒకసారి 8 అధ్యాయాలు ముగించగలిగినందుకు ప్రభువుకు చప్పట్లతో దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఎందుకంటే నన్ను బలపరిచి ప్రభువు వాడుకున్నాడు. ఒక కార్య ఆరంభం కార్య అంతము దేవునికే చెల్లుతుంది. అల్ఫా ఒమేగా ఈ 8 అధ్యాయాలు కూడా మీకు వివరించడానికి, అది టీవీలో ప్రసారమై అనేకులు వినడానికి దేవుడు కృప చూపినందుకు నా హృదయపూర్వకంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా. పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో, శోధనలో విశ్వాసం కాపాడుకో. శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో, శోధనలో విశ్వాసం కాపాడుకో. ప్రభు కొరకు సిద్ధపాడు, గొర్రె పిల్ల జీవ కన్యక. ప్రభు కొరకు సిద్ధపాడు, గొర్రె పిల్ల జీవ కన్యక. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకే రీతిగా నీ ప్రజలు నిన్నెంతో ప్రేమించి నిన్ను హత్తుకొని నిన్ను అంటుకొని అలసట లేక నైనా విరామం కూడా లేక అలాగే తీక్షణంగా నిన్ను చూసే భాగ్యాన్ని ఇచ్చినావు తండ్రి. నీకు స్తోత్రం. వారికి ఇచ్చిన ఏక దృష్టి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమ లేకుంటే మేము కూర్చోలేము నాయన, ప్రేమ లేకుంటే నీ సన్నిధికి మేము రాలేము. ఇంత గొప్ప ప్రేమ ప్రతి హృదయంలో నీ ప్రేమ మండింపజేస్తున్నదని నిన్ను స్తుతిస్తున్నాను. నీవు అంటున్నావు, ప్రియ సంగమా, నీ స్వరం నాకు ఎంత ఇష్టం, నీ ప్రార్థనలు నాకు ఎంత ఇష్టం, నీ ఉంటే నేను ఎంత ఆనందిస్తాను, నీ ముఖము నాకెంత మధురం. అవును ప్రభువా, నువ్వు మమ్మల్ని ఎప్పుడు కోరుకుంటున్నావు, మా ఎంతో ఆశాబద్ధుడవై ఉన్నావు. వందనాలు తెలియజేస్తున్నావు. అవును తండ్రి, వివాహ ప్రాయం వచ్చింది. మా చెల్లి వివాహ ప్రాయం గలది. ఆమె ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు పరిపక్వమైంది, వివాహానికి సిద్ధపడుతోంది. అవును ప్రభువా, నువ్వు వరుడవు, వధువును సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నావు. నీ రాకడ కొరకు వధువు ఎదురు చూస్తూ ఉంది. ప్రభు రెండవ రాకడ కొరకు సంఘము సిద్ధపడటకు సహాయం దయచే, పవిత్రత కాపాడుకోవడానికి కృప దయచే. మా చెల్లెలు ప్రాకారం అంటిదాయను. అవును, ఒక ప్రాకారం వల్ల అబద్ధ బోధకులను తృణీకరించడానికి, అబద్ధ ప్రవచనాల తట్టు కాకుండా నైనా అబద్ధ ప్రవక్తలను ఎదిరించడానికి ఒక ప్రాకారం వల్ల తన కన్యాకత్వమును కాపాడుకోవడానికి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి కృపను మీరు దయచేయండి. తలుపు తెరిచి ఉంటే అపవాది ప్రవేశిస్తాడు. అవును, అపవాదికి చోటు ఇవ్వకూడదని నువ్వు సెలవిచ్చినావు. ఆ స్వచ్ఛత, పరిశుద్ధత, పవిత్రత సంఘము ఎల్లవేళలా కాపాడుకోవడానికి కృపను దయచేయండి. నీ రాకడ కొరకు సిద్ధపాటుతోనైనా ఎదురు చూడడానికి సహాయం దయచేయండి. ఎప్పుడు వస్తావో, ఎప్పుడు మమ్మల్ని తీసుకొని వెళ్తావో అని ఆ ఎదురు చూపులు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆ సిద్ధపాటు కూడా మాకు దయచేయమని మమ్మల్ని మేము క్రమ పద్ధతిలో తీసుకొని చక్కగా క్రమంగా ఎదిగి నీ శిరస్సు మట్టుకు ఎదగడానికి, నీ రాకడ సమయంలో మేము ఎత్తబడే సంఘంలో ఉండడానికి కృప దయచేయమని పరమగీతాలు 8 అధ్యాయాలు బోధించడానికి దాసరాలకు ఇచ్చిన శక్తి కొరకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. విన్న నీ ప్రజలకు కూడా మీరు దీవించమని
చేతులెత్తి ఆశీర్వదించి 40 దినాల ప్రయాణంలో మరి ప్రతి కుటుంబము నీ ఆశీర్వాదం పొందుకోవాలని మేము కోరుతున్నాం. ప్రతి వ్యక్తికి నీ దీవెన దయచేయమని, పాలు పొందిన ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదం పలుకుమని యేసు అతి శ్రేష్ఠ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీ